మంచిది. దీనికి అర్హులు ఎవరంటే నీటి బాప్తిసం పొందిన వారు, మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు ప్రభువులో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సంఘము పూర్వం ఎలా ఉన్నదని మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువుల్లో చేయవేస్తారో, వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే బోధ యందు నిలిచి ఉండాలి. ఎవరి బోధ? ఇప్పుడు రకరకాల బోధలు వచ్చేసింది. ఒక్కొక్కరి బోధ ఒక్కొక్క రకంగా ఉంది. ఒక్కొక్కరి బోధ ఒక్కొక్క రకంగా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఎలా ఉండాలంటే అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ఆది సంఘం ఎలా ఉంది మొదట్లో, ఈ రోజున ప్రభువుల విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ రక్షణ పొందిన వారు ఎలా ఉంటున్నారంట? ఎలా ఉండటం లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇలా ఉండాలని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కానా విందుకి, పెండ్లి విందుకు ఆహ్వానించబడ్డారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కానా పెండ్లి విందుకు ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో చెప్తుంది. ఏమని? యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. పరిచారకులు చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ రోజున సంఘము ఏం చేయాలట? దేవుడు ఏదైతే చెప్తాడో మనం కూడా అదే చేయాలి. దేవుడు మనకి ఏదైతే చెప్తాడో మనం అదే చేయాలి. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలా చేయటం వలన మనకు మేలు కలుగుతుంది. అలా చేయటం వలన మనకు మేలు కలుగుతుంది. అక్కడ కానా విందులో పరిచారకులు దేవుని చెప్పిన మాటల ప్రకారం వారు నడుచుకున్నారు. ఆ మాట ప్రకారం వాళ్ళు చేశారు. చేయటం వల్ల వాళ్ళు ఏం చూశారు? అద్భుతాన్ని చూశారు. అద్భుతాన్ని చూశారు, ఆశ్చర్యాన్ని చూశారు. నీరేమిటి? రాక్షసంగా మారటం ఏమిటి? ఆయన చెయ్యి పెట్టలేదు, దాంట్లో మరేది కల్పన లేదు. ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంటే, తీసుకొచ్చినట్టుగా తీసుకెళ్ళి మనం పోశాడంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే దేవుని మాట వినటం వలన నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలను చూస్తామని పరిశుద్ధ లేఖనం యొక్క అర్థం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీతో చెప్పినది చెయ్యమని పరిచారకులతో చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా చెప్పినట్టుగా చేశారు.
కనుక వారు అక్కడ ఎన్నడూ చూడనిది, ఎన్నడూ ఎరగనిది, ఇటువంటిది ఇంకెన్నడూ కూడా చూడలేమన్నంతగా యేసుక్రీస్తు వారు వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ప్రియ దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి నీవు ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన మాట ప్రకారం నడుచుకుంటే నీ జీవితంలో గొప్ప అద్భుతాలను చూస్తావు. ఏంటంటే అద్భుతాలను చూస్తావు. కానీ ఈ రోజున అద్భుతాలు చూడటం లేదంటే మనం ఈ రోజున ఎలా ఉన్నామంట ఒకసారి ఆలోచించాలి. చాలా మంది కూడా బాప్తిసం తీసుకొని బలం తీసుకోకుండా ఆ బలం ఏం చేస్తున్నారు, నిరాకరిస్తున్నారు. ఆ రోజే ఊరి ప్రోగ్రాం అంటారు, ఆ రోజే పెళ్లికి వెళ్తున్నాం అంటారు, ఆ రోజే మా బాబాయ్తో పినాన్ గారితో నిరమని చెప్తారు. అర్థమవుతుందమ్మా? రకరకాల ఆలోచనలు కలిగి, రకరకాల విభేదాలు కలిగి దేవుని యొక్క పరిశుద్ధ శరీరము రక్తం ఏం చేస్తున్నారంటే నిరర్థకం చేసుకుంటున్నారు. ఇంకా వారు ఏం చేస్తున్నారంటే నిరాకరిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నిరాకరిస్తున్నారో కాస్త ఆలోచించండి. ఈ రోజు రక్షణను, మారు మనసు, బాప్తిస్మను నిరాకరిస్తున్న వారే ప్రభు రక్తాన్ని కూడా నిరాకరిస్తున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుని ఎరగని వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని అనుకోవడానికి లేదు. అనేక సంవత్సరాల నుండి దేవుని యొక్క కార్యాలను రుచి చూచి దేవుని యొక్క బలలోనే కరెక్ట్గా ఆ రోజే మానేస్తారు. ఆ రోజే దేవునికి దూరం అయిపోతారు. ఏంటంటే ఏదో పని పెట్టుకుని మరీ మానేస్తారు. వీళ్ళు ఎవరు దేనికోసం ఆగిపోయారంటే సాతాను వారిని నిరాకరించింది, సాతాను వారిని బంధించేసింది, సాతాను హస్తపు నీడలో వాడు దాచపడుతున్నారు. ఎలాగంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళమాకు, నువ్వు బలం తీసుకో మాకు, ఎందుకంటే నీకు బోడు పనులు ఉన్నాయాడా, ఒకరోజు వెళ్ళకపోతే ఏమైందని చెప్పేసి వాడిని ఏం చేస్తాడంటే వాడు దేవుని యొక్క శరీరము రక్తమును నిరాకరించే విధముగా అవిధేయులుగా అజ్ఞానులుగా వారిని మార్చివేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువాన్ని అంగీకరించినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు వారిని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఏం కలుగుతుంటే రక్షణ కలుగుతుంది. రక్షణ ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా మనకి ఏం అనుగ్రహించబడింది అని అంటే నిత్య జీవం అనుగ్రహించబడింది. రక్షణ రాకడలో ఎత్తబడటానికి నిత్య జీవం దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక అర్హత. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కొన్ని సార్లు ప్రియ దేవుని బిడ్డలారా నిర్దాక్షిణ్యంగా దేవుని సన్నిధికి షడన్గా మానేసేస్తూ ఉన్నాం. అది దేవుని కొరకు నువ్వు షడన్గా ఆగిపోతే, నువ్వు వెళుతూ నీ మాటలు, నీ సూపు మొత్తం ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి? ఏమన్నా రాజకీయ నాయకుల మీటింగా, ఏమన్నా డాక్టర్ మీటింగా, పింఛన్ల మీటింగా, పింఛన్లు రాసే మీటింగా కాదుగా. దేవుని సన్నిధి ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం బతకాలో, ఎంతకాలం నిలిచి ఉండాలో నిర్ణయించేది దేవుడు. కానీ దేవుని బిడ్డలు అనేకులు ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధిని నిరాకరించే వారిగా ఉన్నారు. కనుక నిత్య జీవం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక అర్హత. ఎక్కడ ఉండటానికి? ఆ పరలోకమందు నిత్యము జీవించడానికి నిత్య జీవం అనుగ్రహించాడు మనకి. ఈ నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలంట? రాకడలో ఎత్తపడాలి. రాకడలో ఎత్తపడాలంటే నువ్వేం చేయాలంట? రక్షణ, మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిసం పొందాలి. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఈ రోజు రక్షణను, మారు మనసును తునీకరిస్తున్నారు, ఈజీగా తునీకరిచేస్తున్నారు. కారణం ఏమిటి అంటే వారు సాతాను అబద్ధ హస్తాలు చిక్కుకొని అనేక రీతులుగా నష్టపోతూ ఉంటారు. ఎంతైనా నష్టపోతారు కానీ దేవుని సొంత రక్షకునిగా మాత్రం అంగీకరించారు. ఒక సహోదరుడు ఈ మధ్య మనకు చర్చకొచ్చాడు. ఆయన 7వ తరగతి నుంచే యేసుక్రీస్తు వారిని నడిపాడంట. ఇంతవరకు రక్షణ లేదు, ఇంతవరకు మారు మనసు లేదు, ఇంతవరకు బాప్తిస్మం లేదు. అదేమని అడిగితే ఈ చర్చి మానేసి మళ్ళీ మొదటి చర్చికి వెళ్ళిపోయాడు.
ఆ చర్చిలు ఏంటి రక్షణ పొందని అడగరు. మళ్ళీ ఈయనంట వాళ్ళ కానుకలు ఇస్తాడంట, ఓసన్న కానుకలు ఇస్తాడంట. అంటే వీళ్ళకి ఏం కావాలంటే కానుకలు కావాలి. ఆత్మ రక్షింపబడాల్సిన అవసరం లేదు. ఒక ఆత్మ రక్షణ పడితే దేవుడు సంతోషిస్తాడు. ఒక ఆత్మ రక్షణ పడితే ఆ ఆత్మ పరలోకానికి చేర్చబడుతుంది. అదొద్దు దేవుని బిడ్డరా, నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవుతున్నాడంట? రక్షింపబడతాడు. నమ్మని వాళ్ళకి ఏం కలుగుతుంది? శిక్ష విధించబడుతుంది. దేవుని నమ్మకపోతే నీ జీవితంలో ఏ కార్యాన్ని చూడలేవు. ఇంకా నష్టాన్ని, శిక్షను రుచి చూడాల్సి వస్తుంది నువ్వు. ఈ రోజున దేవుని బిడ్డలు అనేక మంది కూడా ఏం చేస్తున్నారంటే రక్షణను తృణీకరిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క శరీరము, రక్తము కూడా తృణీకరిస్తూ ఉన్నారు, నిరాకరణ చేస్తున్నారంటే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిత్య జీవాన్ని నువ్వు నిరాకరిస్తున్నావని అర్థం. నాకు అవసరం లేదు పరలోకం, నేను ఎన్నాళ్ళని ఎక్కడే బ్రతికేస్తానని ఇదే స్థిరమని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకని? యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే, ఏంటంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఆ పూలు పెట్టుకోలేను, ఆ బొట్లు పెట్టుకోలేను, ఆ ఇబ్బులు రాసుకోలేను. మా చుట్టాలకు వెళ్ళాలి, పట్టాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్తే మా వాళ్ళని ఎగిరిస్తారు, హేళన చేస్తారు. మీరేది పోయి ఆ దేవుడు నమ్ముకున్నారని అంటారు. మళ్ళీ మేము మాకు ఏంటంటే మా అలవాట్లు మేము మార్చుకోలేము. ఏంటి అలవాట్లు? ఏంటంటే కొబ్బరికాయలు కొట్టాలి, నైవేద్యాలు పెట్టాలి, హోమాలు చేయాలి. ఇవన్నీ చేయాలంటే మేము తీసుకుంటే ఎట్లా? మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, పిల్లల పెళ్లి పెట్టుకుని బాప్తిసాలు అడి తీసుకుంటాం. రేపు వచ్చేటువంటి అబ్బాయి ఏంటంటే ప్రార్థన పౌరుడు వస్తాడు, అన్యాయశాలు కలిగిన వస్తాడు. ఎట్లా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనుషులకున్న ఆలోచనలు ఇవే. గట్టిగా ఆయన ఎన్నాడైనా అలాగే ఉంటాడు. ఎన్నాడైనా కానుక ఇస్తూనే ఉంటారు, వాడు కానుక తీసుకుంటూనే ఉంటారు. కానీ ఆత్మ రక్షపడటానికి ఈయన నిరాకరిస్తున్నాడు. ఆ సేవకుడు కూడా చెప్పట్లా. అయ్యా నువ్వు రక్షణ పొందు 7వ తరగతి దేవుని నమ్మావు కదా, మరి దేవుని నమ్మటానికి ఏంటి? ఇప్పుడు దగ్గర 50 సంవత్సరాలు వచ్చి మరి దేవుని నమ్మటానికి నీకేం రాగం చెప్పరే? మా నాన్నగారు మా అమ్మ ప్రార్థనకి వెళ్ళి చనిపోయింది. దేవుని కాపాడమని అడిగాము, కాపాడలేదు. అందుకని ఆయన వద్దంటున్నాడు. ఆయన పోతే పోతాడు. మరి నీ సంగతి ఏమిటి అంటే నేను కూడా పోతానని అర్థమైనా, నేను కూడా పోతానని అర్థం అనమాట. అర్థమవుతుంది దేవుని పట్ల. వీళ్ళు రక్షణ పొందరు, కుటుంబం దీవించబడాలి. వీళ్ళు మారు మనసు పొందరు, వ్యాపారాలు దీవించబడాలి. వీళ్ళు చేతి పనులు దీవించబడాలి. వీళ్ళు అప్పులు తీరాలి, వీళ్ళు గృహాలు కట్టబడాలి. ఇది ఎట్లా? ఆయన భార్యని ప్రేమించి పాపాన్ని ద్వేషించాడు. నిన్ను ప్రేమించి నీళ్ళున్న పాపాన్ని ద్వేషించి తన సొంత కుమారునిగా, కుమార్తెగా నేను అంగీకరించినప్పుడు కదా నువ్వు తన బిడ్డగా మారేది. తన బిడ్డగా అంగీకరించకపోతే నువ్వెవరివి? నువ్వు లోక సంబంధివి. నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తే తన కుమారుడు, కుమార్తెగా మార్చబడుతున్నావు. శ్రీమంతుడు కుమారుడుగా నువ్వు మార్చబడుతున్నావు. ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు, సమస్త మానవాన్ని ఏడ్చినటువంటి దేవుడు ఆయన. నీ అక్కలు, నీ అవసరాలు అన్ని కూడా తీర్చబడుతున్నాయి. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలంట? యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి. నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ బలను సిద్ధపరచడానికి దేవుడే దిగొచ్చాడు ఈ భూమి మీదకి. ఈ తన పరిశుద్ధ శరీరమును, పరిశుద్ధ రక్తమును ఏదంటే పాపులమైన, వ్యక్తులమైన, పనికిరాని వారమైన, అయోగ్యులమైన మనలను ఏదంటే ఈ లోక సంబంధమైన మాలిన్యం నుంచి విడిపించి రక్షించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడన్న సంగతి ఈ రోజున మనం మర్చిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ బలను మనకి ఇస్తే, ఈ బలం తీసుకొని రాకడ వరకు కూడా మనం యథార్థంగా ఉంటే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు బలిగా మనకు అనుగ్రహించాడు మన కోసం. ఈ సంగతి కూడా గుర్తించుకోకుండా దీర్ఘకాలికం అలాగే వెళ్తా ఉంటే నీ వ్యాధులు తగ్గవు, నీ రోగాలు అంటే అలాగే ఉండిపోతాయి, నీ అప్పులు తీరవు, నీ కుటుంబాలు కట్టబడవు. ఏదో బ్రతుకుతున్నావు అంటే బ్రతుకుతున్న సమాజం నలుగురితో పాటు బతుకుతున్నావు అంటే బతుకుతున్నావు అంటే అదేంటయ్యా చర్చికి రాన్నాడు బతకలా. వాళ్ళకి నిరీక్షణ ఏది?
వాడికి నిరీక్షణ ఉందా? నువ్వు దేవుని బిడ్డగా నమ్మి విశ్వసించి రక్షణ పొందావు. రక్షణ పొందిన ప్రతి పరిస్థితిలో కూడా చిన్న బలహీనత వచ్చినా కూడా నీ కొరకు సంఘం వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రతి విషయంలో కూడా సంఘం సపోర్ట్ ఉంటుంది నీకు. మరి లోకంలో నీ గురించి ఎవరైనా పలకరిస్తాడా? నీ బంధువులే నీ ఇంటికి రారు, నీ రక్త సంబంధులు నీ ఇంటికి రారు నేను పలకరించడానికి. మరి అలాంటప్పుడు నీకు నిరీక్షణ ఎక్కడి నుంచి ఉందో? దేని బట్టి నీకు నిరీక్షణ? దేవుని నామానికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కూడా దేవుని బిడ్డలారా రక్షణ పొందిన వాళ్ళ సంగతి వదిలిపెట్టాలి. చదువుతాం. రక్షణ పొందిన వాళ్ళ సంగతి ఏమిటి? ఏమో గత వారం రాలేదంటే కుదరలేదండి. ఎందుకని కుదరలేదు? ఏదో సార్ ఎంత సింపుల్గా ప్రభుత్వం నిరాకరిస్తారంటే అంత సింపుల్గా. ఏమన్నా రాలేని పరిస్థితి, మంచం మీద పడిపోయావా? అది కూడా లేదు. లేదు హాస్పిటల్ ఏమైనా ఉండవా? దేవునికి తెలుసు అనుకోవడానికి అది కూడా లేదు. ఇంటికాడ ఏమంటారు? విస్తారమైన పనులు పెట్టుకుంటారు. సరే ఆలోచించాలి దేవుని బిడ్డ. దాని విలువ తెలిసి నువ్వు విడిచిపెడుతున్నావా? విలువ తెలియక విడిచిపెడుతున్నావా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభు బలి అంటే దాని విలువ తెలిసి విడిచిపెడుతున్నావా? దాని విలువ తెలియక విడిచిపెడుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ఒక తల్లి తన భర్త పోయిన తర్వాత ఒక కుమారుడిని మంచిగా చదివించింది. చాలా ప్రయాసపడుతుంది, కష్టపడుతుంది, మంచి ప్రయోజకుడిని చేసింది. ఆమె తిన్నా తినకపోయినా సరే, తిన్నా తినకపోయినా ఆమె చిక్కి సన్నగా అయిపోయి తన కుమారుని అట్టగా చదివించి గొప్పవాడిని చేసింది. ఆయన చదువు విషయంలో గొప్ప చదువులు చదివి అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ నుంచి మనీ పంపిస్తున్నాడు డాలర్ల రూపంలో. ఆమె ఏం చేస్తుందంటే పంపించినట్లుగా బైబిల్లో పెట్టేస్తున్నాయి పేపర్లన్నీ. అమ్మ ఈ విలువైన పేపర్లు కావాలా? నా మొఖం చూడండి, అమ్మ కాసేపు నిద్ర బాబా చూడండి, ఈ విలువైన పేపర్లు కావాలని చెప్పేసి దాచి పెడతా ఉంది. తన కుమారుడు అమెరికా పంపించడానికి ఇక్కడ చేసేటువంటి అప్పులన్నీ కూడా రోజుకి పెద్ద అయిపోతా ఉన్నాయి, పెరిగిపోతా ఉన్నాయి. అనేక ఇంటి మీదకి వచ్చి గొడవడుతున్నారు. ఏమ్మా ఏంటి నీ పిల్లవాడి నిమిత్తం చేసావు కదా అప్పు, ఎప్పుడు తీరుస్తావు? నీ పిల్లవాడిని అమెరికా కూడా పంపించావు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది వెళ్ళిపోయి కూడా డబ్బులు పంపించలేదంటే పంపించలేదు అయ్యా, వచ్చినాక ఇస్తాడు అయ్యా. ఏదో ఒక విషయం నచ్చ చెబుతుంది కానీ ఇదిగో అయ్యా నా కుమారుడికి ఈ పేపర్ మీద పంపించాడయ్యా, ఇది మనీ ఆర్డర్ వచ్చిందా చూడని చెప్పి ఎవరు చూపించట్లా. ఆ పోస్ట్ కానీ అక్కడ ఇస్తున్నాడు, ఆ మనీ ఆర్డర్ అది తీసుకుంటుంది, బైబిల్లో పెట్టేస్తుంది. ఎంత సొట్టు అయితే అయిపోయింది, బైబిల్ కనపడుతుంది, అక్కడ ఏ కనపడుతుంది. ఆమెకు వచ్చినటువంటి ఆ మనీ ఆర్డర్ మనీ ఆ డాలర్లు మొత్తం అమ్మితే మన స్వర్ణభాగాలు కొనొచ్చు. అంత సొమ్ము, అంత డబ్బు పంపించాడు తన కుమారుడు. కానీ ఈమైతే ఏం చేస్తుందంట? మా అబ్బాయి వస్తాడయ్యా, తప్పనిసరిగా ఇస్తాను నీకు అంటే ఏమిటి? ఆమెకి దాని విలువ తెలియదు. దాని విలువ తెలియక బైబిల్ నిండా పెట్టేసేసి పేపర్ పక్కన డాలర్ పెట్టేసేసి ఎంత లావు చేసిందంట ఆ బైబిల్. ఒక రోజున ఫోన్ చేశారు అక్కడి నుంచి. ఎవరో ఆ ఊళ్ళో ఒక ధనవంతుడికి ఫోన్ చేస్తే, అయ్యా డబ్బులు పంపించలేదురా, అప్పులోడు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు నాన్న అని అంటే, అదేంటి మమ్మీ నీకు చాలా డబ్బులు పంపించాను, మన ఊరు మొత్తం కొనొచ్చు, అంత డబ్బులు నీకు దగ్గర ఉండాలి కదంటే, నాకెప్పుడు వచ్చింది అయ్యా, నాకేం తెలుసురా, నా దగ్గర డబ్బులు ఏమి లేవే, మన కాగితాలని 50 రూపాయల కాగితాలు, 20 రూపాయల కాగితాలు, 10 రూపాయల కాగితాలు, 100 రూపాయల కాగితాలే కదా అని అంటే, లేదు మమ్మీ, సరే నేను మనీ ఆర్డర్ పంపిస్తాను కదా, డబ్బులని ఎక్కడ పెట్టండి, జాగ్రత్తగా దాచిపెట్టాను నాన్న. అవునా, సరే నేను 10 రోజులు వస్తాను. చక్కగా అక్కడి నుంచి వచ్చేసి చూస్తే దేవుని పెట్టారా ఇంచుమించుగా ఆమె దగ్గర ఉన్న డబ్బుతో ఊరే కొనొచ్చు. అంత డబ్బు జాగ్రత్తగా ఒక్క డాలర్ పక్కన నలిగినట్టుకోలేదండి, అంత జాగ్రత్త చేసింది. ఈ రోజు కూడా దేవుని బిడ్డ డాలర్ల కంటే కూడా గొప్పది క్రీస్తు యేసు స్వరక్తము, ఆయన శరీరం. దాని విలువ నీకు తెలియదు కదా. దాని విలువ నీకు తెలియాలంటే మొదట ఏం చేయాలంట? నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దాని విలువ తెలియక చాలా మంది ఏం చేస్తారు, బాప్తిస్మమును రక్షణను దూరం చేసుకుంటున్నారు. చాలా మంది ప్రభు శరీరాన్ని రక్తాన్ని ఏం చేస్తున్నారంటే నిరాకరిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక ఆమెను అడిగాను, ఏమ్మా బాగున్నారంటే, నాన్న బాగున్నా నాన్న, ఎలా ఉంది పరిస్థితి, బాగుందా, సంఘం బాగుందా, అందరు బాగున్నారు, పిల్లలు బాగున్నారు, అందరూ అడిగారు. ఏమో రక్షణ పొందేవా అని అన్నాను. పొందలేదు నాన్న. ఎందుకని? అదిగో మా కోడలు ఉందగా, దాన్ని చూస్తే రక్షణ పొందాలనిపించింది. అదేంటి ఆమె పొందలేదంటే, ఆ పొందింది కాబట్టి అట్టంటి వాళ్ళని చూస్తే నాకు పొందబుద్ధి కావట్లా అని అంటారు. అంటే పొందిన వాళ్ళు ఎలా ఉన్నారు? శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు పొందిన వాళ్ళు చెప్పాలా? దొరికితే కోడు, దొరకపోతే బిర్యానీ. ఏమ్మా పొందిన వాళ్ళు ఎలా ఉన్నారంట? మగవాళ్ళు అయితే చెప్పరే, దొరికితే కోడు, దొరకపోతే బిర్యానీ సరిపెట్టుకోవటమే. రక్షణ పొందిన వాళ్ళే వీళ్ళు. ఎందుకంటే దాని విలువ తెలియదా? అర్థమవుతుంది దేవుని పెట్టలేదా? నేను అన్నాను, మనిషి వైపు చూడాల్సిన అవసరం ఏంటి నీకు? నువ్వు మంచిదానివేగా. సరే నీ కోడలో మంచిది కాదు అనుకుందాం, నువ్వు మంచిదానివే కదా, నువ్వు రక్షణ పొందొచ్చు కదంటే, ఏమో నాన్న ఆడంగా చూసేసి రేపు పొద్దున నిలబడతాను భయం. నేను ఒకటే మాట చెప్పాను, మనుషులను చూసి కాదు దేవుని నమ్మేది, నిజమైన దేవుడు ఆయన దేవుని చూసి నమ్ము దేవుణ్ణి. నువ్వు ఆయన వైపు చూడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఊమియబడ్డాడు. ఆఖరి పొట్టు వరకు ఆయన రక్తం నీ కొరకు చిందించాడు. ఆ రక్తం నేను కొనుక్కున్నాడు, వేల పెట్టి మరి కొన్నాడు నిన్ను. కనుక వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి వాళ్ళు అట్టమన్నారు ఎట్టున్నారు చెప్పేసి వాళ్ళ వైపు చూసి నీకు వచ్చిన రక్షణ పోగొట్టుకోమాక తెల్లబట్ట సస్తావు బతుకో తెలీదు. అదే నువ్వు వెతుకున్నావు అనుకో, దేవుని కృప అనుకో, సస్తే నిత్యం నరకమే. ఏమంటున్నా అంటే ధనవంతుడు, అయ్యా అబ్రహం గారు చిన్న అవకాశం వస్తే కిందకి వెళ్తాను, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, నేను వెళ్ళి చెప్తానయ్యా. అరే నేను వెళ్ళి పడింది ఎక్కడ తెలుసా? భయంకరమైన అగ్ని గొడవలో పడ్డాను, నేను వెళ్ళి చెప్తానంటున్నాడు. అబ్రహం గారు ఏమన్నట్ట, అయ్యా చిన్న మోసే ఏరియాలు ఉన్నారు, చెప్పేవాడు చెప్తా ఉన్నప్పుడు ఈనేవాడు ఎవరు చెప్పినా వింటాడు. విన్నాడు అయితే ఎంత పెద్ద సేవకుడు వచ్చి చెప్పినా వినడం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎట్లా పడ్డాడంట? ఎందుకు పడ్డాడంట? దేవుణ్ణి నమ్మనందుకే. ఆయన ఏదో పాపం చేశాడనో, అక్రమం చేశాడనో, అన్నదమ్ములు చంపాడనో, ఇట్లాంటి ఏం చేయలేదు. దేవుని నమ్మనందుకే అగ్నిగుండంలో పడిపోయాడు. అక్కడ ఎలా ఉందంట? భయంకరమైనటువంటి అగ్ని. అర్థమవుతుందమ్మా? భయంకరమైనటువంటి అగ్ని అంటే అక్కడ అల్లాడిపోతున్నట్టు అక్కడ అనుకుంటున్నాడు. తండ్రి అబ్రహామా, ఈ రంగును ఆనుకున్నటువంటి ఆ దరిద్రం రాజను పంపించయ్యా. చిటికిని వేలుతో ఏంటంటమ్మా ముందు ఏంటంటే చిటికిని వేలుతో ఒక్క సొక్క చిటికిని వేలుతున్నట్టు. ఒక్క సొక్క అయితే చాలా దావాదే తీరిద్దా? ఒక్క సొక్క ఏమన్నాడు, వేడుకుంటున్నాడు అక్కడ. ఏంటంటే అక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రాదాడటానికి కానీ పోరాడటం కానీ లేదు, అవకాశం లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గ్రహించండి, ఆలోచించండి. ప్రభు బలను నిరాకరిస్తే మీ సంఘం, మా సంఘం, ఇంకో సంఘం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములన్నీ ఒకటే. ఈ సంఘాలన్నీ ఒకనాటికి ఏమవుతాయంట? సార్వత్రిక సంఘంలో చేర్చబడతాయి. అన్ని కూడా ఒక సంఘంగా మార్చబడతారు. 1,00,000 మంది ఆత్మలను రక్షించిన ఒక సేవకుడైనా, 10 మంది ఆత్మలు రక్షించిన చిన్న సేవకుడైనా, ఏ సంఘంలో 4 ఆత్మలైనా అందరూ ఒక చోట చేరాల్సిందే. నేను మా సంఘంలో బలం తీసుకుంటానండి, ఆడే తీసుకోండి. రేపు పొద్దున వాళ్ళే వచ్చి నేను బట్టి చేస్తారు, రేపు పొద్దున్న నీ పెట్టేకి వచ్చి వాళ్ళే ప్రార్థన చేస్తారు. నేను ఇదే అంటాను, ఎవరన్నా అడిగితాను అంటే అర్థం కాకపోతే దేవుని పెట్టారు. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మనం ఆలోచించాలి. నిజముగా నేను రక్షింపబడితే నా పరిస్థితి, రక్షింపబడకపోతే నా పరిస్థితి ఏంటి?
రక్షింపబడి సంఘంలో ఆత్మ ఉండి, అదవుతుందమ్మా, సంఘంలో ఆత్మ ఉండి ఎవరైనా ఒకరు చనిపోతే రావడానికి కొంతమంది రారు. అటువంటి నీకు ఏ గుర్తింపు లేదు, మరి ఎలా వస్తారు? మంచికైనా చెడుకైనా ఎలా వస్తారు? సహవాసం ఉండాలి కదా. మొదటి ఏం చదువుకున్నామా? అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగకుండిరి. మరి నీకు సహవాసం లేదు, నూటి కొడుకు ఒకసారి వచ్చి అదో పాస్టర్ గారు వందాలని అంటారు, శ్రీకాంత్ గారికి లాగా. అర్థం కావట్లా? 14 రోజులు ఉపవాస ప్రారంభం జరిగితే ఎట్టెళ్ళారు తెలియదాడు, తెలియదాడు. వచ్చేప్పుడు వచ్చి ప్రార్థన పాస్టర్ గారు అంటారు. అప్పుడు వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఉపవాస ప్రార్థన పెట్టింది ఎవరి కోసం? నీ కోసమే. నువ్వు బాగుండాలా, నువ్వు దీవించబడాలి, నువ్వు రక్షింపబడాలా, నీకు పట్టినటువంటి ఆ దురాత్మ వదిలిపోవాలి అని కదా ఉపవాస సంఘ క్షేమ నిమిత్తం కదా పెట్టింది. ఏమ్మా, అవునా కదా? మరి ఎందుకని మీరు కూడా రాలేదు? మీరంటే మరి ఆడ సముద్రం ఆ ధరణ ఉండాలి, మేము సముద్రం ఈ ధరణ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు లేని కుటుంబాలు ఏంటంటే భయంకరమైనటువంటి శాపంతో, భయంకరమైనటువంటి శాపం అన్నమాట. ఈ శాపం అంతా కొట్టివేయబడుతుంది. ఎలా తెలుసా? అయ్యనే సొంత రక్షకునిగా అంగీకరించడం వలన ఈ శాపము పాపం అంతా కొట్టివేయబడి మనమందరం కూడా పరిశుద్ధముగా పరిశుద్ధ రక్తంలో కడగబడుతూ ఉన్నాం, శుద్ధీకరించబడుతున్నాం, పరిశుద్ధుని యొక్క పరిశుద్ధ రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం. ఈ విషయం గమనించాలి. అదొకటి దేవుడు పెట్టారా? అయితే వచ్చిన వరకు అయినా సరే చక్కగా వచ్చారు. ఆ చివరి రోజు వాళ్ళందరూ కూడా చక్కగా ఆత్మీయంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరికి వాళ్ళే తనలు వచ్చి ఎవరికి వాళ్ళే అర్థం చేసుకుని ఆ ప్రార్థనలో ఒక మెట్టెక్కారని నేను నమ్ముతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఈ 14 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒక మెట్టెక్కారు, కొత్తగా ఎక్కారనమాట. వాళ్ళు వచ్చిన వాళ్ళ వరకు వాళ్ళని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం ఒక మాట రాయబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:24. దానిని విరచి ఇది మీ కొరకైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని విరిచాడట? రొట్టెని విరిచాడు. ఆయన శరీరం కూడా అలాగే విరవబడింది మన కోసం. ఆయన శరీరం కూడా మన కొరకు ఏమైందంట? విరవబడిందంట. అదవుతుంది దేవుని బిడ్డలారా. ఏముందంట? ఇది దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరమును జ్ఞాపకం చేసుకోండి, దీనిని చేయుడని చెప్పారు. యేసుక్రీస్తు వారు నా కొరకే గాయపరచబడ్డాడు, నా కొరకే ఆయన అంట బలియాగముగా మార్చబడ్డాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు. నువ్వు నమ్మాలా? ఈ వాక్యం అదే చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏం చేశాట? రొట్టెని విరిచాట. నీ కొరకు నా కొరకు ఏం చేశాట? ఆయన శరీరం విరవబడిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం కూడా ఒక మాట రాయబడుతుంది. యోహాను సువార్త నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషమును ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ రోజున ఎంతమందికి దేవుని సంతోషం పరిపూర్ణంగా ఉంది? చెప్పలేము. ఎందుకని పరిపూర్ణత లేదు ఎవరిలో కూడా. ఉన్నారు ఎవరన్నా? దేవుల్లో పరిపూర్ణత ఉంటే దేవుని సంతోషం మనలో కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఏమో లోకం గారు అంతేనా కదా? దేవుల్లో మనం పరిపూర్ణంగా ఉంటే దేవుని సంతోషం మనలో కూడా పరిపూర్ణంగా ఉంటుంది.
కానీ మనమైతే ఎలా ఉన్నామంటే సరి గ్రహించుకునే వాక్యం అనేది మన దగ్గరకు వచ్చి మనం గద్దిస్తుందంటే సరి చేసుకోమనే కానీ నీ వాక్యం వస్తుంది మాకు గద్దిస్తుంది మేము అందుకే రావట్లేదు అని అనమాకండి. అలా అన్నారనుకోండి ఏంటంట సమయం ఆసనం అయితే అయినట్టే, సమయం తొందరలో ఉన్నట్టే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది ఇంకా ఏం కాదు, బైబిల్ తేలేదే. బైబిల్ తేకుండా ఉండకూడదు, గట్టిగా రాకూడదు, చుట్టాలింటికి వచ్చినట్టుగా రాబా. బైబిల్ మనకు భారం అయితే భూమికి మనం భారం అవుతాం. ఏంటంట బైబిల్ మనకు భారం అయితే భూమికి మనం భారం అవుతాం. అందుకని ఎంతైనా ఖర్చు పెడతారు, బైబిల్ మాత్రం కొనుక్కోలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా అంటాడు కదా, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్న ప్రకారము మీరును ఏం చేయాలంట, నా ఆజ్ఞలను గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. చదవండి అమ్మా. మన యందు దేవుని సంతోషం ఉందమ్మా. ఎన్న మార్తమ్మ గారు ఉంటుంది, ఎందుకు ఉండదు? నెలకోసారిగా మనం వచ్చేది ఉంటుంది. ఎత్తుతో చూడు అంట, నెలకు ఒకసారి వస్తే సంతోషంగా ఉందంటానా. గవర్నమెంట్ జాబ్ కలిగాడు కదా, ఒక ఇంతగా ప్రార్థన చేశాను, దగ్గరికి అంతలే గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి అన్నాను అంతే. 2-3 వారాలకు ఎగిరిపోయింది జాబ్ కూడా. నా జాబ్ మా జాబ్, మేము జాబ్ హోల్డర్ ఏమనుకుంటున్నాను అంటున్నాను. ఆ జాబ్ చూసుకుని అది ఎప్పుడు ఎగిరిపోయింది తెలియదు. ఆ జాబ్ అది పర్మనెంట్ కూడా కాదు. అర్థం కావట్లేదా? జాగ్రత్తగా ఉండండి అమ్మా. మనం దేవుని పెట్టలేం. ఆకాశం ముందు ఆయన ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం. ఎందులో కూడా మనం హెచ్చించుకోకూడదు. ఏ విషయంలో కూడా దేవుని కంటే దేన్ని కూడా హెచ్చిందట వాటిని బట్టి మనం అత్యించుకోవద్దు. నాకేమిట్లే అని అనకూడదు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలో క్రమం కలిగిన వారు, ఆయన స్వరత్వంలో కడగబడ్డ వారు కూడా క్రమం కలిగిన వారు, ఆయన వెంబడిస్తున్న వారు కూడా క్రమమైన జీవితాలు కలిగిన వారే. ఒకవేళ నువ్వు తప్పిపోతే తర్వాత దానికి తగినటువంటి పర్యవసనం తర్వాత ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమన్నా కొద్దిగా ఆరోగ్యంగా ఉంటాం, ఒక రూపాయి పని చేస్తాం, 1 రూపాయి వస్తుంది. ఏమన్నది ఇప్పుడు తగిన కాలం అందు దాని రుచిలోకి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక ఎవరిని బట్టి నువ్వు అత్యించాలంట, దేవుని బట్టి నువ్వు అత్యించాలి. మనకున్న చావుని బట్టో, బలాన్ని బట్టో, వెండి బంగారాలను బట్టో, అన్న సంఘాలను బట్టి కాదు మనం అత్యించాల్సింది. క్రీస్తు యేసుని బట్టి మనం అత్యించాలి. నాకేదా బాబు ఏమన్నా ఏమి లేకపోతే నా దేవుడు ఉన్నాడు నాకు చాలు. అప్పుడప్పుడు జ్ఞానరావు గారు అంటాడు, అప్పుడప్పుడు అంటా ఉంటాడు జాబ్ లేనప్పుడు. జాబ్ వచ్చింది ఇప్పుడేమంటా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు మళ్ళా శోభ తెచ్చితివి అని ఇదంతా. ఇప్పుడు పాట పాడతలా, పోగొట్టుకున్న జాబ్ మళ్ళీ తిరిగి వచ్చింది చెప్పాలిగా. అన్నీ మీరే చెప్పుకోండి, మీరే చేసుకోండి, మనకు సంబంధం లేదు. అర్థమట్లా? మనుషులు ఎంత కృతజ్ఞత కలిగిన వాళ్ళంటే అర్థమట్లా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఇచ్చేవాడే, పోగొట్టుకున్న వాళ్ళు తిరిగిస్తాడు నీకు. దానికి తగినట్లుగా నువ్వు సహవాసం అని నిలిచి ఉండాలి. దానికి తగినట్లుగానే ఏం చేయాలంట, దేవుని యొక్క శరీరములను రక్తంలో పాలు పొందాలి. నిరాకరించకూడదు, అశ్రద్ధ చేయకూడదు అసలు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని సంఘాల్లో అయితే ప్రియ దేవుని బిడ్డ నెలకు ఒకసారి, కొన్ని సంఘాల్లో రెండో శనివారం, మొదటి శనివారం, రెండో శనివారం ఇస్తారు, మళ్ళీ తర్వాత ఇవ్వరు. మనకైతే ప్రతి వారం జరుగుతూ ఉంది. కొన్ని సంఘాల్లో 3 రోజులు ఉపవాసం ఉండి కానీ బలలు చేయవేయరు. అర్థమవుతుందా? కొన్ని సంఘాల్లో ముందు రోజు ఉపవాసం ఉండి రెండో రోజు ఏం చేస్తారంట, బల తీసుకుంటారు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంట, ఆల్ నైట్ పెట్టుకుంటారు, తెల్లారి పొద్దున్నే బల తీసుకుంటారు. ఇటువంటి క్రమాలు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. మనకైతే
చక్కగా వారం వారం కూడా జరుగుతూ ఉన్నది. కరోనా మూమెంట్లో ఒక శనివారం ఒక ఆదివారం ఆపేశాం. పోలీసులు వెళ్తానన్నారు కానీ ఎక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెట్టాల. ఒక్కసారి మాత్రం తలుపు తీసుకుని ప్రార్థన చేసుకున్నాం, ఆపేశాం. అదే ఒక పాట కొన్ని ఒక 2-3 పాటలు పాడి విజ్ఞాపన చేసి ముగించేసాం. కానీ దేవుని అంటే మనం గొప్పవారమని కాదు, దేవుని బట్టి అత్యయించాము, దేవుని మీద ఆశ కలిగి ఉన్నాం, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాం కనుక దేనికి భయపడలా. అట్లా అని చెప్పేసి నేను నలుగురు తిరిగి రాలా. అదవుతుందా? అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఈ సంఘంలో ఆరాధన ఆగల. మరి ఈ సంఘంలో ఉంటూ క్రమం లేకుండా మనం ఉంటే అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందమ్మా? ఈ రోజు సేవకుల మాటలు వినేవాళ్ళు చాలా తక్కువ. 10 మందికి ఒక 5 ఏమంటారేమో అంతే. 10 మందికి 5 వింటారు సేవకుల మాట అంతే. మిగిలిన ఏంటంటే నామకార్థం అలా వచ్చిపోయేవాళ్ళు. అయ్యా అంటే అంటారు అంతే. అంటే వెళ్తున్నారని మనం అనుకోవాలన్న అంతే. ఎందుకంటే తల్లి ఎరగకుండా అంతేనా? వెళ్తున్నారంటే ఏమ్మా అంతేనా చెప్పింది వెళ్తున్నారంటే అంతేనయ్యా అంటే వాళ్ళు వెళ్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎంతో. ఇక్కడ ఏమంటాడు? మాట వింటూ శ్రేష్టము అంటున్నాడు. ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట. నువ్వు ఎన్ని కానుకలు ఇస్తే ఉపయోగం ఏముంది నీ ఆత్మ రక్షణ పడకపోతే? ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది నువ్వు నీ ఆత్మ రక్షణ పడకుండా? అదవుతుందమ్మా. నువ్వు ఎంతమందికి ఆదానం చేస్తే ఉపయోగం ఏముంది నువ్వు ఆత్మ రక్షణ పడకుండా? నువ్వు ఎంతమందికి దాన ధర్మాలు చేస్తే ఏముంది ఉపయోగం ఏముంది నువ్వు నీ ఆత్మ రక్షణ పడకుండా? ఈ ఆత్మ రక్షింపబడిన తర్వాత చేసే ప్రతి దానము కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, కాస్త మనం ఆలోచించాలి. ఎందుకంటే తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడట. దేవుని ఆజ్ఞను గైకొనటం వలన మనల్ని బట్టి ఆజ్ఞ ప్రకారంగా జీవించడం వలన మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. మరి మనం ఆజ్ఞను నెరవేరుస్తున్నామా? ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నామా? ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదువుల వాక్య భాగం లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. 22వ అధ్యాయము 19వ వచనం. లూకాసు సువార్త. పిమ్మట ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడంట? దానిని విరచి వారికి ఇచ్చి దీనిని చేయడని చెప్పాను. ఎందుకంటే పిమ్మట ఆయన ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట, దాన్ని విరిచాడట. ఆయన శరీరం విరవబడింది. ఈ రోజు నా శరీరం మనం భుజించాలంటే ఏంటంట? విరవబడుతుంది ఆ శరీరం. ఆ శరీరం ఏమవుతుందంటే విరవబడుతుంది. వీటికి విరవబడితేనే అనేకులకు అది ఏంటంట? అనేకులు సరిపోతుంది అది. అందుకనే 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి ఏం చేశాక కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇస్తే ఏంటంట 5,000 మంది తినగా 12 గంపలు ఇచ్చారు. ఎవరు తిన్నారంట? స్త్రీలు. ఎంత? స్త్రీలు అనమాట.
అక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే విరిచి ఇచ్చాడు. కనుక ఆయన శరీరము విరవబడి ఉంది. ఇక్కడ రాయబడుతున్న మాట కూడా ఆయన రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, అది చివరి రాత్రి భోజనం. ఆ చివరి రాత్రి భోజనం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు పట్టుబడతాడు. చివరిగా యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి బల్లది. మళ్ళా ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళా ఎప్పుడు ఆయన బల్ల చేయి వేస్తారంటే సార్వత్రిక సంఘం అంతా కూడా ఎత్తబడి ఏంటంటే నిత్యజీవంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ మన దేవునితో మళ్ళీ మనం బల్లలు చేవేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మన యేసుక్రీస్తు వారితో కూడా మనం అందరం కలిసి మరి ప్రభుభోజనం చేవేస్తాం అన్నమాట. ఎంత గొప్ప ధన్యత అండి. ఒకసారి ఆలోచించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:22. 11:22. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇట్లుండి లేవా? మీకు ఇట్లు లేవా? దేవుడి సంఘమును తిరస్కరించి పెద్దలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెప్పించుదునా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనం చేయించున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొను మరొకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుకురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి నువ్వు మెచ్చుదునా? మెచ్చను అంటున్నాడు. ఏమంటా? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. కనుక చాలా మంది ఏం చేస్తారంటే ప్రభువులోనూ చేయి వేస్తున్నారు, అన్యాచారాల్లో కూడా చేయి వేస్తున్నారు. ప్రభువుల్లో చేయి వేస్తున్నారు, అన్యాచారాల్లో కూడా చేయి వేస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది మీకు? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రభువుల్లో చేయి వేసి మళ్ళీ వెళ్ళి అన్యాచారాల్లో చేయి ఎలా వేస్తున్నాం? అందుకని కుటుంబాలు ఏమవుతున్నాయంట చిక్కిపోతున్నాయి, పాడైపోతున్నాయి. అది ఒక శాపగ్రస్తమైంది. అన్యాచారములకు సంబంధించింది ఏంటంటే అది శాపగ్రస్తమైంది. దాన్ని తీసుకొచ్చి క్రీస్తు శరీరంతో పోల్చితే ఎట్లా? తప్పు కదా. ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్న మాట్లాడి అది పలహారం కాదు, ప్రసాదం కాదు. ఇది ఆయన శరీరం తెలుస్తున్నామని మనం గ్రహించాలి. ఇక్కడ ప్రభువులో చేయి వేస్తున్నాం, అక్కడికి వెళ్ళి మళ్ళీ పలహారాలు తీసుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రసాదాలు తింటున్నావు. ఎవరిని బట్టి నువ్వు వస్తున్నావు ఇక్కడికి, ఎవరిని బట్టి నువ్వు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. దేవుని శాపానికి గురవుతున్నావు, జాగ్రత్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 10:16 మొదటి కొరింథీ. మనము దీవించు ఆశీర్వచనపు 10:16 చదవమ్మా. మనము దీవించు ఆశీర్వాదం చెప్పు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుటకు క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుతూ ఉన్నామట. ఈ రక్తము ఆశీర్వించబడినటువంటి రక్తం, ఈ శరీరము ఆశీర్వించబడినటువంటి శరీరం. మీరు చాలా మంది ఏమనుకుంటారంటే అది రొట్టె కదా అనుకుంటున్నారు, అది ఒట్టి రాక్షసమే కదా అనుకుంటున్నారు. అలా అనుకోమాకండి దేవుని బిడ్డలారా. దేవుని సేవకుడు ఆ రోజు దాన్ని ఆస్వాదించాడు. అనగా సమాధానకర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు వారే దాన్ని ఆస్వాదించాడు. కనుక ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని ఆయన ఆస్వాదించాడు. ఆశీర్వదించిన దాంట్లోకి మనం చేయి వేస్తున్నాం. ఈ బల్ల ఎటువంటిదంట? ఆస్వాదింపబడిన పాత్రదంట రక్తం, ఆ శరీరం కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే దేవుని బిడ్డ రాయబడుతున్నటువంటి మాట అంటే మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుంజుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక శరీరం అయి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే సంఘం అంతా కూడా ఎలా ఉండాలి?
ఏక శరీరమై ఏక స్వరముతో ఉండాలి, ఏకదాటి మీద ఉండాల. అదే సంఘం నుంచి బయటికి వెళ్ళిపోతే నువ్వు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు అన్నట్టు ఉంటారు చాలా మంది. నేను చర్చికి రావట్లేదు నాతో నీకేం పని అన్నట్టు ఉంటారు కొంతమంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శరీర ప్రకారమైన ఇష్టమైన సూర్యుడి బలి అర్పించిన వాటిని తినవారు బలిపీఠంతో పాలువారు కారా ఇదంట. ఇక నేను చెప్పినదేమని విగ్రహార్థి అర్పితమైన ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహంలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదునంటే లేదు, అందులో ఏం లేదంట. ఆయన కూడా వాక్యాన్ని విశ్వాసం ఉంచి వాటిలో పాల్పంపులు పొందకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 10వ అధ్యాయం 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోని కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? కనుక కాస్త ఆలోచించండి. ప్రభు శరీరం విషయంలో నిరాకరించడం మానుకోండి. విధేయత చూపించి మన హృదయాన్ని దేవుని సమర్పించి తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి చేయవేస్తే మనకంటే గొప్ప ధనులు మరొకరు లేనే లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చివరకు మాట చెప్పి నేను ముగించి వేస్తాను. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచిన భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరిస్తున్నారని ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుతున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయిస్తున్నారు. మీ చేత నెట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. దేవుడే చెప్తున్న మాట, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్ని జనులలో నా నామం భయంకరమైనదిగా ఎంతబడుతున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక ప్రభు శరీర విషయంలో ఏదంట దేవుని బట్టి అధ్యయించాలి తప్ప లోకమును బట్టి మనం అధ్యయించకూడదు. లోకానికి అవకాశం ఇవ్వకూడదు. కొద్ది మాటలు దేవుడు దీవించి మన హృదయంలో నాటి ఫలింప చేయును గాక. ఆమేన్.